సిగరెట్ గానీ బీడీ గానీ కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గానీ బీడీ గానీ కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ causes cancer, smoking kills, liquor drinking is injurious to health. Be safe, don't drink and drive. ఈ కథలోని పాత్రలు మరియు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం ఊహాపూర్వకమైనవి మాత్రమే. యాక్షన్. అబ్బా ఏం చెప్పినా మర్చిపోయినా. మనోడి పేరు వచ్చేసి మనీ. మనోడికి మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేశారనుకో, ప్రజెంట్ ఏం పని చేస్తున్నాడో ఆ పనిని ఆటోమేటిక్గా మర్చిపోతాడు. అరే 10 రూపాయలు తీసుకుపోయి 10 రోజులు అవుతుంది, ఇంకెప్పుడు వస్తారు? సండే ముష్టి 10 రూపాయలకు 100 సార్లు అడుగుతున్నామో 1000 రూపాయలక ఏ తీసుకొని ముష్టి 10 రూపాయలు. అమ్మాయి నా దగ్గర బేకంత 10 రూపాయలు తీసుకొట్టి నా దోస్తుల ముంగట అడిగితే ఇజ్జత్ పోతుండే. ఒక్కనున్నప్పుడు అడిగింది ఇంకా నయం. 10 రూపాయలు అయితే ఇచ్చింది కానీ ఎక్కడెక్కడ ముట్టిండే. ఏంటి 10 రూపాయల నోటుకు స్ప్రే చేస్తున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మనోడికి ఓసిడి ప్రాబ్లం ఉంది. మరి ఇటువంటి ఓసిడి ప్రాబ్లం ఉన్నటువంటి దోస్తుగాడితో సహవాసం ఎలా ఉంటుందో మనం ఈ మూవీలో చూస్తున్నాం. ఇంతకీ మనోడి పేరేంటో తెలుసా? అరుణ్. పొద్దున్నే కాల్ చేసావేంట్రా? ఫ్రెండ్స్ అందరం కలుద్దామన్నావు కదరా, కలుద్దామా మరి ఈరోజు? ఎక్కడ? ఫామ్ హౌస్ దగ్గర ఈవినింగ్. ఈవినింగా? అవునరా. సరే వస్తా. వీడి పేరు వచ్చేసి ఘన. సోకులు ఎక్కువ, పని తక్కువ. వీడి గురించి చెప్పడం కాదు కానీ మీరే చూడండి. మనోడి పేరు వచ్చేసి రిషి. అయితే మనోడికి ఒక లోపం ఉంది. అదేంటో ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. అదేంటో కాదు, చెవుడు. రంగస్థలంలో చిట్టిబాబు టైప్ అన్నమాట. మరి ఇక ముందు ముందు మనోడితో ఎలా ఉంటుందో చూద్దాం. అరుణ్ ఓకేరా, కలుద్దాం. ఏంట్రా వీళ్ళు ఇంకా రాలేదు? ఎందుకైనా మంచిగా వస్తారు, ఫోన్ చేద్దాం. హలో, ఏరా అరుణ్, ఎంతసేపు వస్తావురా? ఇంకా నేను ఇక్కడ మన ఫామ్ హౌస్ దగ్గర వెయిట్ చేస్తున్నా. తొందరగా వచ్చేసి మన వాళ్ళని తీసుకొని.
హాయ్ రా అరుణ్. నమస్కారం రా. సరే కానీ మనోళ్ళు ఎక్కడా? వాళ్ళ గురించి తెలుసు కదరా, వాళ్ళు ఎంత సోకు పడతారో. అది వస్తున్నాడుగా గనగాడు. అవును, సోగ్గాడు వస్తుండగా. ఏ చిచి చిచి ఏంద్రా నువ్వు ఎక్కడ పట్టుకొచ్చినావు అసలు? వీడేట్రా మామూలు వేసుకొస్తున్నాడు. వచ్చిర్రు మన చిల్లర చిచ్చరా. ఏంట్రో చిల్లర గిల్లర అంటున్నారు, ఏంటి సంగతి? మిమ్మల్ని కాదులేరా, మన గ్యాంగ్ లో ఒకడు ఉన్నాడు వాడు అన్న. ఏంది రోయ్ చిల్లర గడంచే నా దిక్కు చూస్తున్నావు? నేను కాదులే కానీ ఎప్పుడు వచ్చారా? అయిరా నమస్కారం రా. ఏం రాయుడు నమస్కారం నిమ్మకాయ కారం మాట్లాడడం అంటుంది. నువ్వెందుకు వచ్చినావురా? నా ఇష్టం రా, నేను వస్తా. నిన్ను కాదు నాల్సింది, నేను తొలికొచ్చిన బడవే కానీ అనాలి. ఏం బ్రో ఆయన వాన దొరికొస్తే నీకేంట్రా ప్రాబ్లం? వానికి నాకు పడదురా, అంటే నాకు అసలు కంఫర్ట్ ఉండదు. కంఫర్ట్ మా ఇంటి దగ్గర ఉండలేరా, తెచ్చిస్తా నీ దగ్గర ఉంటుంది ఎప్పటికీ. ఏ ఆపండ్రా మీ కుళ్ళు జోకులు, వచ్చిన పని ఏంది చూడండి ముందు. సరే అయితే దగ్గర రండి రా. మీరేంట్రా దగ్గర మన దూరం పోతుంది. సరే సర్లే కానీ మాట్లాడదాం అన్నారు కదా, ఏం మాట్లాడదామో చెప్పండి. ఏం లేదురా, అందరూ చాలా డేస్ అవుతుంది కదా, నైట్ రెస్పెక్ట్ వచ్చేయండి, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఫోన్ చేసి చెప్పదు కదా మాట్లాడి కొడుకులకు. సర్లేరా, నైట్ కలుద్దాం మరి. చలో పోదాం. బేబీ తిన్నావారా? తిన్నరా? మారవరా, ఎప్పుడు ఇదేనా? ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటావారా? పడుకో. ఎవరు వచ్చిరా? ఎవరు మొదలెట్టినారా ఈ పురాణం? ఎప్పుడు ఇంత ఉంటుంది ఏం రాయింది. అరే ఏంద్రా, ఎప్పుడు చూసిన పిల్లలతో మాట్లాడుకుంటుంటావు? నువ్వు పని చేయరా, ఇడికెళ్ళి అర్జెంటుగా దుబ్బేయరా, దుబ్బే. బేబీ మీ ఫ్రెండ్ మీనాక్షి ఉంది కదా, మా ఫ్రెండ్కి సెట్ చేద్దాం. ఏడు అన్నా నువ్వు మా ఊరినివే. అంటే ఫైనల్ గా మీరు రాను గనగారు మీ పని చెప్తా. వచ్చారా గాన? అరే ఏంద్రా వీడు పొంగ పెట్టినట్ల కై 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 వీడు ఒక్కడ మాట్లాడుకుని చూసుకోరా జరా. వాడే అంటే వానితో పాటు వీని మార్చేస్తాడు రా. ఇప్పుడు వాడిని మార్చాను రా చూసుకుంటా. రే పచ్చి నువ్వు పని చేయరా, ఇక్కడ మింగేరా. అరే వాడరా కదా అంటే నువ్వు మింగేరా, కరెక్ట్ చెప్పినారా నువ్వు మింగే జల్లి. నీకు ఒక్కడుకుందారా లవ్. అలాగా బేబీ, అదే మీ ఫ్రెండ్ ఇంకో ఆమె మౌని ఉంది కదా, మా గనగాడికి సెట్ చేద్దాం. బంగారమా మనం ఇంట్లో కానీ నువ్వు కూడా రే వాడు కుక్క ముక్కేసినట్టు మిమ్మల్ని మార్చుకుంటుండ్రా. ఇందాక మింగే అన్నారు. వద్దు ఫ్లోలో అంటే అవన్నీ పట్టించుకుంటావు నువ్వు. నువ్వు వేరయ్యా. ఫోన్ మాట్లాడండి. మీరు మారల్రా, మీరు మారల్రా. నీకెందుకు సింగిల్ గాడివి? అరే నీకు మీ సుందరి ఉంది కదరా, చూసుకోపోరా. సుందరి నేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేను. పడుకోబే, అది పడుకోరా. నీ రష్మిక మందాన, స్మృతి మందాన, ప్రియాంక పటేల్, రాధా యాదవ్ వీళ్ళందరూ నా కళ్ళకు రావాలి చూడాలి. వీడి టైంలో ఏం చేస్తుండ్రా? అయినా మనకెందుకు వచ్చిన బాధ, వీళ్ళని లేపి మనం పడుకుందాం. కంట్రోల్ ప్రియాంక పటేల్, రాధా యాదవ్ వీళ్ళందరూ నా కళ్ళకు రావాలి చూడాలి. తమ్ముడు వస్తుందిలే, కళ్ళకే పడుకు. ప్రశాంతంగా పడుకుంటే మన నిద్ర రాదే. ఏంట్రా ఈ నైట్ లో? అది ఐడియా ఉందిరా, మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరు ఆట పట్టిద్దామా?
అవునా? ఎట్లా? కోల్గేట్ బుక్ తీసుకొస్తా, హెడ్ మార్న్ నువ్వు, ఆడు మార్న్ నేను పెట్టేస్తా. రుచిగా పెట్టు, నేను మనగా పెట్టు, ఓకేనా? మనగా తిక్కదు. అరే ఈడు డిఫరెంట్ ఇలా పడుకున్నాడు, తల ఎటు పోయిందిరా? ఏంటో వీడు ఎప్పుడు నా మీద కాలేస్తాడు. తెల్లారిందా? అరుణ్ లేరా? నేను ఊరుకున్నా. నాకు తెలిసి ఇది గనగాని పని అయి ఉంటుందిరా. ఇంకోటి నేను ఒక్కటే కాదు, ఆవిడ కడుపున్నాడు, నేను ఒక్కటే కాదు. మూడున్నావురా ఇందులో. బంగారం నిజంగా పడుకున్నావు. మళ్ళీ? బాగుతాం. నన్ను కూడా ఇంటికి ఇచ్చావు కదరా రే. అదే ఇద్దరికి పడ్డారా బాబు, ఏదో సాటిస్ఫాక్షన్. ఇంటికి మనం ఉన్నారు, పెద్ద పెంట పెడతారు, సైలెంట్ గా చూడలేం రా మిమ్మల్ని. చెప్పండి రా ఏంటి విషయాలు. ఏం లేదా, నీ పైన వెళ్తారు పెట్టేశారా? బిట్టా ఏంట్రా? ఈరోజు నైట్ 12కి శ్మశానానికి వస్తావని వీడు, రావని వీడు పెట్టేశారా? ఏ వాడు రాడరా? రే వాడు 100% వస్తాడు రా. వాడు రైలు నైట్ గా రాకపోతే వాడు తిరిగి పందరా. అవునా? రే అరుణ్, అయితే మనం వెళ్తున్నాం. శ్మశానం వెళ్ళడమే కాదు, దయాలతో షేక్ అండ్ సెల్ఫీ తీస్తున్నాం రా. రాజా వెళ్ళు. తప్పదారా? తప్పదు, దయాలతో షేక్ హ్యాండ్ సెల్ఫీ అన్నావు కదరా, ఇప్పుడు చూపించు. అన్నానా అని ఉంటాను, వీలు ఎక్కువ. అరే ఎల్లంకైతే వెళ్ళిండు కానీ భయపడతాడు అంటే వారా? వాడికి దయ్యాలంటే ఉచ్చరా ఉచ్చ. వాడు భయపడకపోతే మనం భయపెడతాం. ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ రా చెప్పు. చెప్పడం కాదురా, చేసి చూపిస్తా. నేను నువ్వు ముందుకు రారా. రే మణి నువ్వు రారా. తప్పదా? తప్పదు, రారా. ఏంట్రా ఇది? వాణి భయపెట్టడానికి తెచ్చారా ఇక్కడికి? నన్ను భయపెట్టడానికి తోలుకొచ్చారా? ఇలా భయపెడదాం రా. ఇక్కడే కదలకుండా నిలబడు, వాడు వస్తాడు, మేము వెళ్ళి దాక్కుంటాం. సరేనా? సరేరా. ఇంత భయంకరంగా ఉంది ఏంట్రా? రే నన్ను భయపెట్టాలని మీరు అనుకున్నారా? ఇప్పుడు మిమ్మల్ని భయపెడతారా? మిమ్మల్ని ఎలా భయపెట్టాలో నాకు తెలుసురా. ఇప్పుడు ఏదో భయపడ నేను చూస్తాను రా. వాళ్ళు వస్తున్నారు చూడరా. ఆగ్రహ నాకు కనబడలా, మనం అడుగుతా. ఆగండి, నాకు కనబడట్లా, చూస్తున్నా. వాడు రావట్లేదు కానీ తెల్లగా ఏదో వస్తుందిరా. వాడు తెల్లగా కనబడతా చెప్తున్నాడు రా.
లాగెత్తే అరుణ్. వీళ్ళు కూడా ఎక్కడో మాయమైపోయారా? ఇక్కడ తెల్లగా ఉంది. రే గనా ఓడి అమ్మ, వీళ్ళు మాయమైపోయారు. ఇక్కడ ఏదో తెల్లగా వస్తుంది. అరే ఎక్కువ టీ తాగడం లేదంటే కనగడు వచ్చిన కదా. ఏ నా గనాడు వస్తుంది, వెయిట్ చేద్దాము. ఏమన్నా ఒకసారి కాల్ చేయాలి. ఎరా కన్నా ఎక్కడున్నావు? కోయినూరుకి వచ్చినాం రా మేము. తొందర కదా. అరే మనం కూడా ఇలాంటి ఒక బిజినెస్ పెడదాం రా. బిజినెస్ పెడదాము రా. కాకపోతే చాయ్ బోల్తే బాయ్ అని పేరుతో మన టీ కొట్టు పెడదాము రా. అరే అదేం పేరు చిల్లరగా? పేరు చిల్లరగానే ఉండాలిరా, ఎందుకంటే ఈ మధ్య చిల్లరగా లెక్క అయ్యారు కదా. అలా ఉంటేనే బిజినెస్ బాగా రన్ అవుతుంది. మనోడు ఇంకా రాలేడు గనగాడు. సరే గనగన గురించి మీ ఒపీనియన్ నేను చెప్పండి. ఇప్పుడు ఎందుకులే రా వాడి గురించి. వాడి గురించి చెప్పాలంటే ఓ రోజు మొత్తం చెప్పిన సరిపోతారా బాబు. అవును అనుకోరా, అది కూడా కరెక్టే. అరే అంత మంచోడా రా? ఒకరోజు మొత్తం సరిపోదంటున్నా చెప్పండి. ఆడు మంచిగా ఏందిరా ఎదవా పెద్దగా వాడు దూరం పోరా. ఏంది మావ నా గురించే నా మాట్లాడేది? ఏ నీ గురించే మా, కాకపోతే నువ్వు ఎంత మంచోడో చెప్తున్నా. నీ దుప్పలే రా మనం చెప్తున్నాను. అవునా మామ నిజం? అవును మామ నిజమే. అని ఒకసారి ఫోన్ నా ఫోన్ ఎందుకురా? ఇంట్రెస్ట్ చూడాలి. కట్ చేయడం నేర్చుకో. అరే వీడి ఫోన్ కట్ చేయలేదేంద్రా? కొంప తీస్తే వీళ్ళు మాట్లాడింది వాడు వినడా ఏంది? నాకేం అడగేట తర్వాత మాట్లాడుకుంటా. అరే అది కామన్ కళ్ళు నిండిపోయిన కళ్ళురా. అదే కవర్ చేసుకోవడానికి అద్దాలు పెట్టుకుంటారు. అది చూస్తే మనం చూడలేం రా. ఏం తన్నాని కాదేరా, ఏదో కవర్ చేసుకోవడానికి పెట్టుకోమా అంతేరా. మస్తు అయిందిలే కానీ పైలా టీ తాగరా, చల్లారిపోతుంది. సుందరి నేను వంట చూడని ఏంట్రా ఎప్పుడు సుందరవాళ్ళు ఇంట్లో కాదు, మాకు ఏమైనా కచ్చర్ అవుతుందా? అరే ఏదైనా వీడు ఉన్నటువంటి ఇట్లా పోతుంది. మనీ అగరా రే అరుణ్ పోనీరా. లేదురా లేదు లేదు. రే కన్నా పోనీరా. ఫోన్ తీరా. హలో బేబీ. ఏమైంది అసలు? ఏమైందిరా? పిల్ల బ్రేకప్ చెప్పిందా? ఏమైందిరా? నా లైఫ్ నీ కామెడీగా ఉందా బే? నా పిల్ల నా ఇష్టం రా. నువ్వెవడి వాడు కూడా వాడు వీడు అంటే ఏంట్రా? వాడు మన ఫ్రెండ్ రా. పరిచయం అనుకోసం ఎన్ని కాలం పెట్టినావు? పిల్లని పట్టుకొని అది ఇది అంటున్నావేంట్రా? రే రిషి, రే రిషి, అరే రిషి లేబ్రా. అయితే
అనుకుంటారా నువ్వు? ఆపండ్రా, ఏం జరుగుతుంది అక్కడ? అప్పటికి సార్ రావేంద్రా నువ్వు చెవుడా నీకు? వాడేమో దూరం ఉంటాడు మనిషికి, నువ్వు చెవిటోట్లా వాడు వచ్చిన క్యారెక్టర్లా ఏంద్రా నాకు ఇది? వాళ్ళ టార్చర్ అవుతున్నారు రోజు రోజుకి. అవునా నాకు చెవుడే, నీకు గట్టిగా మాట్లాడదా నాకు వినపడదు. ఇన్నాళ్ళు మేనేజ్ చేయలేక చచ్చిపోయా. ఈ విషయం నేను చెప్తే ఎక్కడ దూరం అయిపోతాను చెప్పలేదు ఇన్నాళ్ళు. ఓసిడి అంటున్నావేంద్రా? అవును నేను ఓసిడీనే. ఇక్కడ మీకు తెలుసు మీరు నాకు దూరం పెడతారని చెప్పేసి ఇన్నాళ్ళు దాచారా. అందుకే దీన్ని మీ దగ్గర మెయింటైన్ చేయలేక రోజు వస్తున్నారా? ఇక్కడ మనందరికి గొడవ చేయడం కారణం నువ్వేరా. ఆ ప్రాణం ఒక అమ్మాయి కోసం నువ్వు కాళ్ళు పట్టుకున్నావు. ఏంట్రా ఆఫ్టర్ ఆల్ ఓహో అయినా మీతో నాకేంద్రా పోనీ. నీతో నాకేంద్రా పెంచి పోబే. ఇటో చోటోటి ఇటో ఉసిరి కాడు. నీతో నాకేంద్రా ఫ్రెండ్షిప్? నా కొడుకుతో ఫ్రెండ్షిప్ నాకు వద్దురా. ఆయన మీతో నాకు కూడా అవసరం లేదురా. ఈ ఫ్రెండ్షిప్ వద్దురా నాకు. చిన్ననాటి నుండి జ్ఞాపకాలతో కట్టుకున్నవంతేనే మైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా. ఎంతో అందంగా ఆనందంగా కొనసాగుతున్న వీళ్ళ జీవితాల్లోకి అనుకోని ఒక సంఘటన ఎదురైంది. మరి ఆ సంఘటన వలన స్నేహితులే విడిపోవాల్సి వచ్చింది. మరి ఆ స్నేహితులు మళ్ళీ కలుస్తారా లేదా చూద్దాం. నాని ఇప్పుడు ఎట్లా చేసి మా నాన్నలో కనపాలరా? ఎట్లా చేసి వాళ్ళు కలుపుతున్నాం కదా? కలుపు. సరే ఫోన్ చేస్తాను నేను నాకు. హలో అరుణన్న, కొద్దిగా అర్జెంటుగా ఫామ్ హౌస్ కాడికి రావా? రిషి అన్న కొద్దిగా ఫాస్ట్గా ఫామ్ హౌస్ కాడికి రావా? హలో మనీ అన్న, అన్న జల్దీ రానిడా మన ఫామ్ హౌస్ కాడికి. హలో అన్న 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 జల్దీ రా అన్న మన ఫామ్ హౌస్ కాడికి. ఏమైనా అర్జెంట్గా రమ్మని కాల్ చేసావు? అన్న కూర్చొని నేను చెప్తా, కొద్దిగా కూర్చో. ఏంటో నన్ను కాల్ చేసావు? కొద్దిగా కూర్చొని నేను చెప్తా, కొద్దిగా కూర్చో చెప్తా. కాల్ చేసావు అర్జెంట్ అని? మన కొద్దిగా ఓపి పట్టన్న చెప్తా, కొద్దిగా కూర్చో చెప్తా. పోయి బోర్ పని చేసిన జల్దీ పో. అరే ఏంటంటే తమ్ముడు పిలిచినావు? నా కొద్దిగా కూర్చోండి అన్న, నేను చెప్తా అంత లేదు. రే నాని, వీళ్ళందరూ వచ్చారని తెలిస్తే నేను రానికుంటే కదరా. నా ఒక్కరినే కాల్ చేసి రమ్మన్నావు అనుకున్నా. వీళ్ళందరూ ఉంటే నేను రాను కదా. నువ్వు కూడా తెలిసి వచ్చేవాడే కాదని అసలు. అరే ఆగునా, నేను చెప్తా ఆగుండి. వృత్తం ఎందుకు గొడవ పడుతుంది ప్రతిదానికి? ఆగు నేను చెప్తా. అన్న మీ అందరు మీరు ఇక్కడికి ఎందుకు పిలిచినావు తెలుసా? మీరు గొడవ పడడం నాకు ఇష్టం లేదు. మీరు ముందులానే కలిసి ఉండాలి అన్న. ఆ రోజు ఏం జరిగిందో ఎందుకు జరిగిందో నాకు తెలియదు. మీరు ముందులానే కలిసి ఉండండి. ఆ రోజులు గుర్తు తెచ్చుకోండి అన్న. ఎట్లున్నారు మీరు, ఎలా కలిసి ఉన్నారో గుర్తు తెచ్చుకోండి అన్న. గడిచిన రోజులు కళ్ళలో మెదిలే, గుండెల్లో బాధ కన్నీరు చిలికే, దూరం అవుతున్నామని కలత చెందకే, మన స్నేహం ఎప్పటికీ వీడిపోదులే. సారీ మామ, మనం విడిపోవడానికి గల కారణం నేనేరా. మీకంటే ఎక్కువ నా పిల్ల అనుకున్నాను, కానీ అది నన్ను వదిలేసిపోయింది నా మతి మరుపు తెలవడం వల్ల. కానీ ఇప్పుడు మనం అందరం కలిసి ఉందాం అనుకుంటున్నా. ఏమంటారు? సారీరా, ఆ రోజు కోపంలో మీ ఇద్దరి పైన చాలా వాగేశా. సర్లేరా, మనలో మనకి ఎన్నో ఉంటాయి. మళ్ళీ సారీ లేదురా. అయినా పోసిడి కదరా. అన్న నన్న మర్చిపోయారన్నా. కొన్నిసార్లు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళే మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు నేనున్నాను రా అని చెప్పి మనకు మనోధైర్యాన్ని పంచేవాడే నిజమైన స్నేహితుడు. మరి అలాంటి మనోధైర్యాన్ని పంచి మనకు అండగా నిలబడే స్నేహితులు మీకు ఉండుంటే మా ఈ సినిమా మీకు అంకితం. అరే నా ఫోన్ అక్కడే ఉందిరా. తీసుకొస్తా ఉన్నాను.
వాడికి చెవుడు వినబడదు, నీకు మతి మార్పు గుర్తుండదు, వీడికి ఓసిడి మనుషుల్ని ముట్టాడు. ఇలా వల్ల ఇంకా ముందు ముందు ఎలా వేయగలరు నేను?